సెకండ్ మ్యారేజ్లోనూ సక్సెస్ ఉందంటున్నారు టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు. వారెవరో మీకు తెలుసా? మన జీవితంలో పెళ్ళనేది ఒక ముఖ్యమైన ఘట్టం. మన దేశంలో షాదీతో ఏక్ బార్ హై, ఒక్కసారి అని చాలా మంది నమ్ముతారు. కానీ ప్రస్తుత జనరేషన్ అలా కాదు. అలాంటి ఆలోచనల్ని పక్కన పెట్టొస్తోంది. కొందరు తమ భాగస్వాముల మరణం వల్ల కావచ్చు, గొడవలు, అనుకూలతలు, అవిశ్వాసం, ఇతర కారణాల వల్ల దేనిదైనా కావచ్చు, రెండో వివాహానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ఇంకొందరు తమకు ఇష్టమైన భాగస్వామి కోసం నిస్సందేహంగా, నిర్భయంగా రెండోసారి వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ జీవితం చిక్కుల్లో చిక్కుకోకుండా ముందుకు సాగాలి అనుకుంటున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ప్రముఖులు ముందంజలో ఉన్నారు. రెండో వివాహంలో ప్రేమ మరియు ఓదార్పు వంటివి కోరుకుంటున్నారు. ఏదైనా సంబంధం సహనం, సమయం, ప్రేమ, సంయమనం, నమ్మకం వంటివి కోరుకుంటుంది. అందుకే రెండో వివాహం చేసుకోవడం అంత సులభం కాదు. అందులోనూ కొత్త బాధ్యతలు ఉంటాయి. పిల్లలు మిమ్మల్ని వారి తల్లిదండ్రులుగా అంగీకరించడానికి సమయం పడుతుంది. కానీ మీ రెండో వివాహంలో మీరు మరింత ఆనందంగా, అద్భుతంగా జీవించేందుకు ఎన్నో విషయాలున్నాయి. ఇప్పటికీ మీకు రెండో వివాహం గురించి అనుమానాలుంటే ఈ వీడియోని క్లియర్గా చూసారంటే మీకే అర్థమవుతుంది. టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, నాగార్జున నుంచి బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్ వరకు 2 సార్లు పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వారెవరో చూద్దాం. మీ గతం మీ ప్రస్తుత సంబంధాన్ని ప్రభావితం చేయకూడదు. మీ వర్తమానం అనేది ఒక గిఫ్ట్. అందుకే దీనిని గిఫ్ట్ కూడా అంటారు. మీ మీ ప్రవర్తన గురించి దృష్టి పెట్టుకునేలా చేయండి. భవిష్యత్తు తనను తాను చూసుకుంటుంది. ఇంతకు ముందు జరిగిన వివాహం యొక్క సామగ్రిని గతంలో ఉండనివ్వండి. అలాగే మీకు గతంలోనే అలాంటివి జ్ఞాపకంగా మిగిల్చుకోండి. గతంలో కొన్ని మంచి జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని గౌరవించండి. అలాగే ముందుకు సాగండి. పగ, కక్ష వంటివి పెంచుకుంటే మీ సమయం తప్ప వృధా అవడం ఇంకేమీ ఉండదు. వర్తమానంలో గతం లాగడం మీ కొత్తమైనటువంటి వివాహ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే మీరు గతంలో తప్పుల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. అది రిపీట్ కాకుండా చూసుకోండి. పిల్లలు వారి జీవ సంబంధమైనటువంటి తల్లిదండ్రుల స్థానంలో వేరొకరిని అంగీకరించడానికి కష్టంగా భావిస్తారు. కానీ కాలంతో పాటు పరిస్థితులని మంచిగా మార్చొచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరైనా తిరిగి వివాహం చేసుకున్నప్పుడు కొత్త మార్పు కాబట్టి వారు తగ్గేందుకు కొంత సమయం పడుతుంది. అదే సమయంలో మీరు వారి అజ్ఞానాన్ని, కోపాన్ని ఎదుర్కోవచ్చు. కానీ చివరికి వారు మిమ్మల్ని ఒక వ్యక్తిగా గౌరవిస్తారు. కాలక్రమేణా నెమ్మదిగా బంధాలు కలిసిపోతాయి. ఇందుకు బెస్ట్ ఉదాహరణగా బాలీవుడ్ మన్మధుడు నాగార్జుననే చూడొచ్చు. ఆయన అమలని రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్య కొడుకు నాగ చైతన్యతో కలిసి ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు మధ్యతరగతి కుటుంబంలో ఉంటే మీకు చాలా సహనం అనేది అవసరం. కొత్త వాతావరణంలో ఉన్నందున మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ కొత్త భాగస్వామి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను మీరెప్పుడైనా మాట్లాడొచ్చు. మీరు మీ భావాలని అలాగే ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అలాగే మీ భాగస్వామి ప్రయత్నాన్ని కూడా గౌరవించాలి. నా కుటుంబానికి ఇంత అద్భుతమైన విందు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. నేను మీ గురించి నిజంగా చాలా గర్వపడుతున్నానని చెప్పడం ద్వారా మీరు మీ భాగస్వామిని అభినందించవచ్చు. మీ మొదటి వివాహం విచ్ఛిన్నం అయ్యేందుకు గత కారణాలు తెలుసుకోవాలి. అలాంటి తప్పులను మళ్ళీ రిపీట్ చేయకుండా మీరే జాగ్రత్త వహించాలి. మీరు కోపంగా లేదా చిన్న విషయాలపై స్పందిస్తున్నారని భావిస్తే వాటిని నివారించడానికి ప్రయత్నించాలి. ఆర్డర్ వేయడానికి బదులుగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. ప్రతి సంబంధంలోనూ అపార్థాలు, అనుమానాలు సహజమే. మీ తలలోనే సందేహాలు పెట్టుకోండి. మీరు అపార్థం చేసుకున్న దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. మీ వివాహ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ మొదటి వివాహం నుంచి బయటపడినంత మాత్రాన మీ పాత జ్ఞాపకాలను తొలగించలేరు. జ్ఞాపకాలు కాబట్టి మీరే వాటిని సానుకూల రీతిలో చేంజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు రెండో వివాహ ప్రయత్నంలో ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు కొత్త వాతావరణంలో ఉంటున్నారని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు కొత్తగా ఉండడానికి ప్రయత్నిస్తారు. చుట్టుపక్కల వారు మిమ్మల్ని గౌరవిస్తున్నారని నిర్ధారించుకోండి. ఇది మీ వివాహ జీవితానికి ఆనందంగా ఉంచుతుంది. మీరు మీ భాగస్వామిని సర్దుకునేందుకు సమయం ఇవ్వాలి. అలాగే రిలేషన్షిప్ అంటే రెడీమేడ్ కాదు. దీనికి ప్రయత్నం, ప్రేమ మరియు సంరక్షణ అవసరం. అలాగే దీనికి మీరు మీ భాగస్వామితో సర్దుకునేందుకు సమయం పడుతుంది.
కొన్నిసార్లు మీరు ఇరుక్కుపోయినట్టు కూడా అనిపించొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాని రెండో పెళ్లి చేసుకుని సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేశారు. ప్రస్తుతం ఆమెతో విడిపోయారనుకోండి, అది వేరే విషయం. ఆమెతో ఉన్నన్ని రోజులు మాత్రం సంతోషంగా గడిపారు. అలాగే మెగాస్టార్ కూతురు శ్రీజ కూడా రెండో వివాహాన్ని అత్యంత ఘనంగా చేసుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ ని సాఫీగా కొనసాగిస్తోంది. ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు, అలాగే కమల్ హాసన్ లాంటి నటుడు, శరత్ బాబు, యాంకర్ ఝాన్సీ వంటి వారెందరో ఈ లిస్టులో ఉన్నారు. ఒక బాలీవుడ్ విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ నుంచి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ వరకు అందరూ రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. మీరు కూడా రెండో పెళ్లి అనేది తప్పు అనే భావనతో ఉంటే వెంటనే దాని నుంచి బయటపడండి. రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అది జీవితానికి ఓ కొత్త ప్రయత్నం మాత్రమే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.